హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ కుకింగ్ వీడియోతో నేనైతే మళ్ళీ మీ ముందుగా అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటి నేను ఏం కుకింగ్ చేస్తున్నాను అనేది మీకైతే ఇప్పుడు నేను చూపిస్తాను. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం తడబడ్డానేమో అనుకోకండి, కొత్త కదా. మా ఛానల్ ఐడి వచ్చేసి ప్రశాంతి ఫ్యామిలీ వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేసే కుకింగ్ మీకైతే నేనైతే చూపిస్తాను నా స్టైల్లో. చూసేద్దాం రండి. అయిపోతున్నాను ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో అయితే చికెన్ లివర్ అనే కర్రీ అయితే నేను చేశాను. అది ఎలా ఉంది ఒకసారి ట్రై చేయండి, చూడండి. నా ఛానల్లోకి వెళ్ళి సింపుల్గానే చేశాను ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి మా వారు ఫిష్ తెచ్చారు. నేను తినలేదని, ఇవాళ నాకు తెలియదు ఇది తెచ్చేదాకా కూడా. నన్ను తీసుకొచ్చి క్లీన్ చేసి మళ్ళీ ఇచ్చారు. సరే, ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అయితే మీకైతే చూపిస్తాను. నేను నా స్టైల్ ఎలా చేస్తాను అన్నది చూసేయండి. చూసి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే బాణీని పెట్టేశాను, ఫిష్ కర్రీకి సంబంధించినది. ఆయిల్ అయితే పోసేస్తాను. కొంచెం ఉడికింది. ఫిష్ కర్రీలోకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, అంటే సరిపోయింది అనుకుంటున్నాను. ఇదైతే కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్, మిర్చి, టమాటో వేసి ఫ్రై చేస్తాను. ఒక టమాటో, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. నేనైతే ఇది మామూలుగా మన దోసకాయ బంగాళదుంప కర్రీలాగా కలిపి పెట్టేస్తా, అలా కూడా పెడతాను ఒక్కొక్కసారి మాత్రం ఇలా చేస్తాను. అయితే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేస్తాను. కొంచెం వేయక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత కాకపోయినా కొంచెం మగ్గాక వేస్తాను. అసలు అయితే ఈ చేపలు, పచ్చిమిర్చి, ఆనియన్, ఉప్పు, కారం, నూనె, చింతపండు పులుసు ఉంటుంది కదా, అది పోసేసి కలిపి అయితే పెట్టేస్తాను. ఒకసారి అలా చేస్తాను, ఒక్కొక్కసారి అయితే అంటే చాలాసార్లు నేను ఇలా 2 times నేను ఇలా చేశాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఉల్లిపాయ అయిపోయింది, ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా. ఉల్లిపాయ అయితే చేపల కూర కదా ఫ్రెండ్స్, నీటి వాసన లేకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువే వేస్తున్నాను. చేపల ఆయిల్ అంతా వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలా వేసుకున్నాము. చింతపండు పులుసు అనేది కూడా అలాగే వేసుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఒక టమాటో, చిన్న సైజు టమాటో వేసాను. ఇంకా టమాటా మెత్తబడి వరకు కొంచెం తిప్పుతా ఉన్నది. కింద అడుగంటుంది, సిమ్లోనే పెట్టుకోండి, లో ఫ్లేమ్లో.
ఛానల్ అయితే కొంచెం చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. చేపల కూర చాలా పద్ధతుల్లో చేస్తారు. నాకు తెలిసి నేను నేర్చుకున్న పద్ధతి అయితే ఇది ఒకటి, మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు చేసే పద్ధతి ఒకటి. ఆ రెండిట్లో ఇప్పుడైతే ఇది చేస్తున్నాను, నెక్స్ట్ టైం అది చేస్తాను, అది కూడా చాలా బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఉల్లిపాయ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేస్తాను. టమాటా ముక్కలు కదా, వేస్తాను, కొంచెం వేస్తాను, మళ్ళీ తర్వాత వేస్తాను. పసుపు, పసుపు, పసుపు వేసాను కొంచెం, టమాటా కూడా మగ్గిపోయింది. నేను తినలేదని మా వారు చెప్పబెట్టకుండా చేప అయితే తీసుకొచ్చారు. ఇదైతే కేజీ, అంటే ఒక్క పూటకే కదా, నైట్ టైం తీసుకొచ్చేస్తాను. సరే అని వీడియో కూడా చేసి నా స్టైల్లో ఎలా ఉంటుందో పెడదామని చెప్పేసి అయితే వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇదైతే చేప ముక్కలు వేసేస్తాను. కారం కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. స్పూన్ తీసుకుంటాను. కదా కొంచెం పులుపు వేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను కారం. సరిపోద్ది అనుకుంటున్నాను. కొంచెం ధనియాల పొడి, కారం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. కారం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం. మరి హైలో కాదు, మరి సిమ్లో కాదు, లో ఫ్లేమ్లో అయితే పెట్టేసాను. కొంచెం ఉడుకుతుంది. తర్వాత ఫిష్ ఒకసారి కలుపుకొని ఏదైతే తీసుకున్న చేపలో ఆ చేప మొత్తం దీంట్లో వేసేస్తాను.
తిప్పుతాను. ఇంకా కొత్త కూడా తిప్పకూడదు కదా, ఇప్పుడే కదా వేసింది, దానికి తిప్పచ్చు. నెక్స్ట్ టైం ఇంకో స్టైల్ చేస్తాను ఫ్రెండ్స్ నేను, అంటే కలిపి పెట్టడం, అది కూడా మీకు చేస్తే చూపిస్తాను. ఆ ప్రాసెస్ ఇంకా చాలా ఈజీ, అదైతే చూపిస్తాను నెక్స్ట్ టైం. మా వారు మళ్ళీ చేపలు తీసుకొచ్చినప్పుడు బేసన్లో ఒక 2 మినిట్స్ ఇలా ఉంచి చింతపండు పులుపు అనేది పోసేస్తాను, మూటేస్తాను. చేపల కూరలో అసలు పులుపు లేకపోతే నాకు తెలిసినంత వరకు అస్సలు బాగా ఫ్రెండ్స్. దానికి తగ్గట్టు పులుపు వేసుకుంటేనే చేపల కూర నెక్స్ట్ డేకి ఇంకా బాగుండిద్ది. ఇప్పుడు తిన్నా చాలా బాగుండిద్ది. కాకపోతే ఏంటంటే పులుపు అనేది కరెక్ట్గా పడాలి, అటు ఎక్కువ అవ్వకూడదు, ఇటు తక్కువ అవ్వకూడదు. నాకు అదే భయం మారుతా, కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా బాగలేదు, బాగానే తింటారు. ఎక్కువైతే మాత్రం ఇంకా ఏదో కట్టనే ఉంటారు. అది కొంచెం దృష్టిలో పెట్టుకుని నేను ఎప్పుడు మరీ అంత తగ్గించాను, మరీ అంత ఎక్కువైనా సరి సమానంగానే అయితే రాస్తాను. కానీ చేపల కూర అంటే పులుపు ఉంటేనే చాలా చాలా బాగుంటుంది. సో పులుపులేని చేపల కూర వేస్ట్ నాకు తెలిసి, తిన్నా ఒకటే తినపోయినా ఒకటే. సరే ఇప్పుడైతే ఇది పోసేస్తాను. ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. సరే తిప్పుతాను. కదా ఒకసారి తిప్పుతాను ఫ్రెండ్స్, ఆరన్నట్టు. ఇప్పుడే వాటర్ పోసింది. తెలిసి అయితే ఉప్పు సరిపోయి ఉండదు ఫ్రెండ్స్. నేను టమాటా మగ్గటానికి ఉప్పు వేసాను, ఇప్పుడు మళ్ళీ వేస్తాను ఉప్పు కొంచెం. అదే స్పేస్ మంచిగా ఉడకాలని స్పేస్ కోసం వాటిని కదుపుతుందండి. కొంచెం వాటర్ పోస్తే బాగుండదు. అదే చింతపండు పోసి ఒక నిమిషం అంటే ఉడకాలి కదా. చాలా ఫ్రెండ్స్ ఇప్పుతుంది. కొంచెం ఉప్పు పట్టాలి కాబట్టి కొంచెం లైట్గానే వేసాను ఫ్రెండ్స్. మొన్న చికెన్ చేశాను మా వారు తెచ్చినప్పుడు, అసలు చాలా కసుడిపోయింది. అది చాలా అంటే చాలా అయిపోయింది. తర్వాత చాలా పోతే మళ్ళీ వేసుకుంటాను. కొంచెం కొత్తిమీర వేస్తాను. నీసు అనే ప్రతి ఒక్క కూరలో ఈ కొత్తిమీర ఫ్లేవర్ఫుల్. అసలు కొత్తిమీర మంచి స్మెల్ ఇచ్చిద్ది, నీసు వాసన అనేది కొంచెం రాకుండా ఉంటుందని నేను ఎక్కువ కొత్తిమీర నీసు వాసన కోసం అంటే రాపిద్దని ఈ కొత్తిమీర అనేది ఎక్కువ వేస్తూ ఉంటాను. చికెన్ గోంగూర
ఇది ఇంకా దేంట్లో అయినా నీసు అనే ప్రతి దాంట్లో నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తాను కొత్తిమీర. ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. పెట్టేసాను. అది ఇది కుక్ అయిన తర్వాత చూపిస్తాను మీకు దాన్ని ఉప్పు కారం ఎలా ఉంది. ఒక 10 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో అనేది పెడతాను ఫ్రెండ్స్. తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అన్నది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే దాని మీద లిడ్ అంటే మూత అనేది నేను వేసాను. తర్వాత మీకు అయితే చూపిస్తాను. రండి ఫ్రెండ్స్ చూద్దాం కర్రీ అయితే ఉడికిందా లేదా అన్నది తీసి చూస్తాను. కర్రీ అయితే కుక్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా అన్నది అయితే చూద్దాం. వేడిగా ఉన్నది. ఉప్పు కారం ఉప్పు 3 కరెక్ట్గా అయితే సరిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం సిమ్లో పెట్టాను. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేశాను. ఆల్రెడీ ఉడికిపోయింది. ఇంకొంచెం కుక్ అయ్యాక స్టవ్ అయితే బంద్ చేసేస్తాను. స్టవ్ అయితే ఆపేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కుకింగ్ వీడియో అయితే. మీరు నా స్టైల్లో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ వేరే ఒక కుకింగ్ వీడియోతో నేను మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు నా ఛానల్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. బాగున్నారా? అడ్డు గట్టిగా పుష్ప తగ్గేది లేదట. ఎట్ట చెప్పు 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 అసలు చెప్పు 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 గట్టిగా చెప్పు. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మరి ఒక నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకైతే వస్తాను. బాయ్.